ఎందుకు యాంటీ హిందీ అజిటేషన్ తమిళనాడులో నడుస్తుందండి? గుడి గురించి దీని మాట్లాడుతున్నాం. వెనక రాజకీయంగా తమిళనాడుని క్యాప్చర్ చేసి ఆపరేషన్ తమిళనాడు ఏమన్నా ఉందా? కేరళలో ఎస్ఎఫ్ఐ, కేఎస్యు లాంటి పార్టీని చిన్నప్పుడు స్కూల్ నుంచి పెట్టి బ్రెయిన్ వాష్ చేస్తారు. అదే బ్రెయిన్ వాషింగ్ తమిళనాడులో ద్రవిడియన్ మూవ్మెంట్ నుంచి నడుస్తుంది. ప్రాబ్లమ్ ఈస్ ద్రవిడియన్ పాలిటిక్స్లో ఒకసారి హిందీ వచ్చేసింది అనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ ద బిగ్ ఇష్యూ. నరేంద్ర మోదీ గారు తమిళనాడులోకి నిన్న తమిళనాడుకి వెళ్ళారు. ఆయన 1000 సంవత్సరాలు అయింది ఆ చోళులు కట్టిన రాజధానికి సంబంధించి అని ముగింపు ఉత్సవాలకు వెళ్ళినప్పుడు అసలు ఆయనకి దారి పొడవునా నీరాజనాలు పట్టారు. అసలు ఒక నేషనల్ పార్టీకి ఛాన్సే లేదు అనుకునే తమిళనాడులో ఇంతలా ఆయనకి బ్రహ్మరథం పట్టడం అనేది ఒక రకంగా వైరల్ అవుతుంది సార్. ఏంటి సార్, ఏం జరగబోతోంది తమిళనాడులో? తమిళ్ పాలిటిక్స్లో ఎప్పుడు ద్రవిడియన్ పాలిటిక్స్ ఎక్కువ నడుస్తుంది. అది ఈవీఆర్ టైం నుంచి వచ్చి కరుణానిధి, అన్నాదురై ఫస్ట్ ఈవీఆర్ తర్వాత అన్నాదురై తర్వాత కరుణానిధి ఎంజీఆర్ నుంచి జయలలిత అన్బ్రోకన్ ఉండే. అక్కడి నుంచి స్టాలిన్ ఎప్పుడు వచ్చింది. తమిళనాడులో ఎమోషన్స్ చాలా ఉంటుంది. మీరు తెలుగులో అడిగారు కదా సినిమాల గురించి, ఇప్పుడే మనం ఎమోషన్స్ ఉంటుంది చాలా తమిళ్లో. ఎంజీఆర్ మలయాళీ కానీ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యారు. తమిళ సినిమాలో చాలా హిట్ అయ్యారు, మలయాళం సినిమాలు చాలా తక్కువ ఆయన. అదే టైం జయలలిత కర్ణాటక నుంచి టెక్నికలీ ఆమె కూడా ముఖ్యమంత్రి అయింది అక్కడ. ఆమె చనిపోయినప్పుడు చూడాల్సిందే మీరు. అది చాలా మంది ఎమోషన్స్ ఉంటాయి ఆ టైంలో. తమిళనాడు పాలిటిక్స్ అనేది ఇంకోటి గురించి రజనీకాంత్ కూడా మహారాష్ట్ర గాయక్వాడ్ పెద్ద స్టార్ అయ్యాడు ఆయన. సో తమిళనాడులో యాక్సెప్టెన్స్ ఒకటి ఉంది. బయట నుంచి వచ్చినా కానీ వాళ్ళని ఒకసారి మీరు తమిళ్ మాట్లాడితే ఎవ్రీథింగ్ ఇస్ ఫర్గాట్. నేను కూడా బాగా మాట్లాడతాను. అవునా సార్? తమిళ్ మాట్లాడిన నాకు ప్రాబ్లం. నేను చదువుకుని తమిళనాడులో ఐ స్టడీ ఫర్ 3 years ఇన్ చెన్నై అనమాట. తమిళ్ నల్లదా పేసుకున్నా, ప్రాబ్లం లేదు. కానీ తమిళనాడు పాలిటిక్స్లో మోదీ గారు ఎందుకు దిగారు అనేది ఫస్ట్ సైన్ స్టార్ట్ అయింది మన అన్నామలై గారిని తీసుకొచ్చినప్పుడు. ఓకే, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. మా కూతురు మనపల్లి చదువుకుంటున్నప్పుడు అన్నామలై వద్ద ఎస్పీ ఆఫ్ ఉడిపి, ఓకే, చాలా స్ట్రిక్ట్ మంచి యంగ్ ఆఫీసర్, అసలు ఎవరిని పట్టించుకోరు, ఏ పొలిటీషియన్ పట్టించుకోరు. అప్పుడు మణిపాల్లో చాలా పెద్ద ఇష్యూస్ ఉండే, డ్రగ్స్ కానివ్వండి, మిగతా అన్ని ప్రాబ్లమ్స్ ఉండే అక్కడ. ఓవర్ నైట్ ఒక వారంలో మొత్తం క్లీనప్ చేశారు. ఆయనకు ఒక ఇమేజ్ ఉండే. ఆయన్ని తమిళనాడుకు తీసుకొచ్చారు తర్వాత మోదీ గారు, అమిత్ షా గారు కలిసి. ఎందుకు ఇప్పుడు చాలా మంది అంటే ఆయన పక్కన పెట్టేశారు కదా, పెట్టలేదు. అక్కడ ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ద్రవిడియన్ పాలిటిక్స్ అనేది మ్యాక్సిమం మీకు 18% ఓట్లే వస్తాయి మీకు మ్యాక్సిమం. అక్కడ బ్రాహ్మిన్స్ అంటే చాలా కోపం అక్కడున్న ద్రవిడియన్స్కి. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే మీ బ్రెయిన్ వాష్ ఏం చేస్తున్నారంటే ఈ బ్రాహ్మిన్సే మిమ్మల్ని ఇట్లా చేశారు, బ్రాహ్మిన్స్ ఇట్లా. ద్రవిడియన్ పాలిటిక్స్లో దేవుడు లేడు. అండ్ ఐరానికలీ భారతదేశంలో అన్నిటికంటే ఎక్కువ ఉన్న గుడిలు తమిళనాడులో. అవును సార్. ఇప్పుడు మీరు చెప్పినట్ల గంగై చోళాపురం కానివ్వండి, బృహదేశ్వర టెంపుల్ కానివ్వండి, మధుర మీనాక్షి కానివ్వండి, చాలా ఉన్నాయి. కానీ ఈ అక్కడున్న స్టాలిన్ వాళ్ళ వైఫ్ అన్ని టెంపుల్స్కి వెళ్తారండి. ఈవెన్ గురువారికి వచ్చింది ఆమె. అండ్ స్టాలిన్ వెళ్ళాడు గుడికి. కమ్యూనిస్ట్ వాళ్ళు లాగానే. కమ్యూనిస్ట్ వాళ్ళు కేరళలో ఉంటారు, వాళ్ళ వైఫ్లు అన్ని వెళ్ళి పూజలు చేసుకుంటారు. వీళ్ళు కూడా అప్పుడు తల మీద టవల్ వేసుకొని గుడి లోపలికి వస్తారు మీద. సో ఈ మీరు అడిగిన ప్రశ్నకి ఇది మోదీ గారు అక్కడ ఎందుకు వెళ్ళారు మీరు గుర్తుంటుంది. మహాబలిపురంలో చైనీస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఆయన తీసుకెళ్ళాడు అక్కడ జీ జింగ్పిన్. దాన్ని ఆప్టిక్స్ అంటాం మన ఇంగ్లీష్లో. అక్కడ వెళ్ళి మహాబలిపురంలో కూర్చొని మాట్లాడడము. నేను కాలేజ్ చదువుతున్నప్పుడు మా రెగ్యులర్ వీకెండ్ రిసార్ట్ అది మహాబలిపురం. ఆ టైంలో అక్కడ ఏం లేదు ఫెసిలిటీ, ఇప్పుడు డెవలప్ అయింది చాలా మటుకు. అక్కడ కూర్చొని మాట్లాడడం, వరల్డ్ వైడ్ టెలివిజన్ దాన్ని కవర్ చేయడం. మొన్న మోదీ గారు వెళ్ళినప్పుడు ఆయనకు వచ్చిన కవరేజ్ ఇప్పుడు చూడండి. అక్కడ వచ్చే టూరిస్టులు ఎంతమంది పెరుగుతారు. చాలామందికి డిఫరెన్స్ తెలియదు. గంగై చోళాపురం కానివ్వండి, ఈ బృహదేశ్వర టెంపుల్ డిఫరెన్స్ తెలియదు, ఏది ఎక్కడుందని కూడా తెలియదు చాలామంది. కానీ తమిళనాడులోని గుడుల గురించి ఆయన వచ్చి మాట్లాడి పూజలు చేసినప్పుడు న్యాచురల్లీ ఒక ఇంపాక్ట్ వెళ్తుంది అక్కడున్న మనుషులకి. అంటే గుడి కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు అంటారు మన లైఫ్లో మన గుడికి వెళ్ళి బయట కొంతసేపు ఎందుకు కూర్చుంటామండి? ఇట్స్ అ మీటింగ్ పాయింట్. దేవుడిని కలిసాం, అయిపోయింది, మనుషుల్ని కడదాం బయట. ఓకే, కొంత చెట్టు ఉంటుంది, దాని కింద కూర్చొని మాట్లాడి కొంతసేపు ప్రసాదం తినేసి ఇంటికి వెళ్తాం మనం. ఆ కనెక్ట్ అనేది తమిళనాడులో డిఎంకే కావాలని ఆపుతున్నాం. మొన్న కూడా స్టాలిన్ ఒక స్పీచ్ ఇచ్చారు. అంటే ఏమన్నారంటే మీరు స్కూల్లో ఈ లేనిపోయిన హిస్టారికల్ ఇనాక్యురేస్ చెప్పకూడదు, అంటే దేవుళ్ళ గురించి మాట్లాడకూడదు. దట్ ఇస్ ద బేసిక్ థింగ్.
దేవుళ్ళు వరాలు ఇచ్చారు. ఎవరు చెప్పారు వరాలు ఇచ్చా అని చెప్పి ఇప్పుడు ఆర్గ్యుమెంట్ వాళ్ళది, డిఎంకే వాళ్ళది. వరాలు ఎట్లా ఇస్తారు దేవుళ్ళు, ఏం వాళ్ళు మెజిషియన్స్ అని చెప్పి వాళ్ళ డైలాగ్ మొదలైన. ఇప్పుడు మోదీ గారు దాన్ని రివర్స్ ఆడుతున్నారు. యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఏ కల్చర్. మీ కల్చర్ ఉందండి. మనకు రామప్ప టెంపుల్ కట్టినారు, మన దగ్గర తిరుమల ఉంది, సింహాచలం ఉంది, కురుమనాథ ఉంది, ఎన్నో గుళ్ళు ఉన్నాయండి ఆంధ్రాలో కూడా, ఆంధ్ర తెలంగాణ వైపు. జోగులాంబ ఉంది మన దగ్గర, చాలా మటుకు గుళ్ళు ఉన్నాయి. కానీ మన సింగపూర్కి వెళ్తాం, మన స్విట్జర్లాండ్కి వెళ్తాం, లండన్కి వెళ్తాం, యూఎస్కి, మన గుడికి వెళ్ళాం. మనం మోదీ గారు కల్చర్ తీసుకొచ్చారు. గుడికి వెళ్ళండి మీరు. ఆయన అక్కడ వెళ్తారు, గంట సేపు ఉంటారు, ఆయన వెళ్ళిపోతారు. కానీ ఇమేజెస్ అక్కడ ఉంటుంది. నా ఫేస్బుక్ లో కవర్ ఇమేజ్ అది. ఇవాళ లోపల 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 ఒక రకమైన బడబాగ్ని రగిలిపోతూ లోపల బయటికి చెప్పుకోలేని వాళ్ళు అనేక మంది హిందువులు ఇవాళ మోడీ రాకతోటి ఒక రకంగా ఒక స్వేచ్ఛగా భావిస్తున్నారు, ఫీల్ అవుతున్నారు. అందుకే అంతలాగా స్వచ్ఛందంగా వచ్చేసారేమో అనిపిస్తుంది. నిజమేనా? ఎందుకంటే ఇన్నాళ్ళు అణిచిపెట్టారు కదా సార్, ద్రవిడ మూవ్మెంట్ పేరుతోటి ఇన్నాళ్ళు అణిచిపెట్టారు. ఇవాళ ద్రవిడ మూవ్మెంట్ అని చెబుతూ చాలామంది క్రిస్టియానిటీ వైపు వెళ్తూ ఉన్నారు. వాళ్ళ తమిళ సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది క్రిస్టియానిటీ వైపు, దేవుడు లేడు అని చెప్పి, అది వాస్తవానికి మీరు అనేది ద్రవిడ మూవ్మెంట్. కానీ క్రిస్టియన్స్ ఈ మధ్య కాలంలో సినిమా మాధ్యమం ద్వారా ఒక రకమైన హేట్రెడ్ భావాన్ని కూడా చూపిస్తూ ఉన్నారు. అది ఈవెన్ మలయాళంలో ఉందండి. ఎంపురాన్ అని ఒక సినిమా వచ్చింది మొన్న, మీకు గుర్తుంటుంది? ఎంపురాన్ 2 మోహన్ లాల్ యాక్ట్ చేశారు. దాంట్లో పృథ్వీరాజ్ సుకుమార్ అని. దాంట్లో విల్లన్ పేరు బజరంగి. బజరంగి అంటే మన అందరికీ తెలుసు, హనుమాన్ ఇంకో పేరు. బజరంగి అని విల్లన్ పేరు పెట్టి సినిమా తీశారు. ఆయన ఏం చేస్తారంటే, బజరంగి వస్తే కేరళలో అందరిని చంపడానికి వస్తాడు. రెస్క్యూ చేసి వచ్చే మనిషి ఒక ముస్లిం, పృథ్వీరాజ్ సుకుమార్. అట్లాంటి హిస్టారికల్, మీరు అడిగిన దానికి ప్రకారం ఔరంగజేబ్ ఉందా, ఇక్కడ హిస్టారికల్ కనెక్షన్ లేని తీసుకొచ్చారు స్టోరీ. లూసిఫర్ పార్ట్ 2 యాక్చువల్లీ. కానీ సినిమా కేరళలో వచ్చినప్పుడు పెద్ద గొడవ అయిందండి. అక్కడ ఉన్న హిందువులందరూ వ్యతిరేకించారు. లాస్ట్ పేరు మార్చాల్సి వస్తుంది విలన్ది. ఎందుకంటే బజరంగి అని ఎందుకు పెట్టుకుని, ఇంకేమైనా పేరు పెట్టచ్చు కదా మీరు. బజరంగి అని పేరు పెడతారు, దేవుళ్ళు పేరు పెడతారు. ఇట్లాంటి పని చేసిన తర్వాత హిందువుల మీద ఒక హేట్రెడ్ మూమెంట్ తీసుకొస్తారు. మీరు చెప్పిన దాని ప్రకారం ఫిలిం ఇండస్ట్రీ ద బెస్ట్ దీనికి. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సినిమా చేశారంటే, ఇది సినిమా అనే మీడియం చాలా పవర్ఫుల్. దాన్ని ఎట్లా వాడుకుంటారనేది ఇంపార్టెంట్. డిస్ట్రక్టివ్గా వాడుకోవచ్చు, కన్స్ట్రక్టివ్గా వాడుకోవచ్చు. డిస్ట్రక్టివ్ వాడుకుంటే ఏమవుతుంది, ఎంపురాన్ లాంటి సినిమా తీసుకొస్తారు, దాంతో సొసైటీ ఇంకా డివైడ్ అవుతుంది. మీరు నేర్పించిన స్టూడెంట్స్కి హిస్టరీ నేర్పించిన పవన్ కళ్యాణ్ గారు చేసిన సినిమాకి ఇంకో లాజిక్ ఉంటుంది దాన్ని. కానీ మోదీ గారు అక్కడ వచ్చింది ఎందుకంటే, తమిళనాడులో ఉన్న చోళల హిస్టరీ, తమిళనాడు పల్లవులు, చోళలు చాలా మంది కింగ్స్ రాజు పరిపాలించారు. కంబోడియా దాకా వెళ్ళారు వాళ్ళు. అంకోర్ వాట్ టెంపుల్లో కూడా వాళ్ళ ప్రెజెన్స్ ఉంది, ఆలోచించారు ఆ టైంలో. కానీ మన పిల్లలకి అది తెలియదు. తమిళనాడులో ఉన్న వాళ్ళు కూడా భయపడతారు మీరు చెప్పినట్లు. మేము గుడికి వెళ్తే మళ్ళీ వీళ్ళు ఏమంటారో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇదే బ్రెయిన్ వాషింగ్. కేరళలో ఎస్ఎఫ్ఐ, కేఎస్యు లాంటి పార్టీలను చిన్నప్పుడు స్కూల్ నుంచి పెట్టి బ్రెయిన్ వాష్ చేస్తారు. అదే బ్రెయిన్ వాషింగ్ తమిళనాడులో ద్రవిడియన్ మూవ్మెంట్ నుంచి నడుస్తుంది. ఇది బ్రేక్ చేయడం చాలా డిఫికల్ట్ అండి. దానికోసం మోదీ గారు చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎక్కడైనా ఆయన డ్రెస్ చూడండి, అదే ఆయన షర్ట్ ప్యాంట్ వేసుకోరు, అదే ముందు వేసుకొని జుబ్బా వేసుకొని పోతారు. ఆయన ఆ లోకల్ కల్చర్లో మెల్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు. గుడి గురించి వెనక రాజకీయంగా తమిళనాడుని క్యాప్చర్ చేసి ఆపరేషన్ తమిళనాడు ఏమన్నా ఉందా? పొలిటికల్ ఆపరేషన్ ఉంటుంది, కానీ టైం పడుతుంది, ఇంత ఈజీ కాదు. ఓవర్ నైట్ మీరు తమిళనాడు రాజకీయంలో ద్రవిడియన్ పాలిటిక్స్ ని బ్రేక్ చేయడం చాలా డిఫికల్ట్. మీరు అన్నారు కదా సార్ 18% ఉంది ఓటు, అంతే మాక్సిమం. మరి అటువంటిప్పుడు మిగతా ప్రతిమ పర్సెంటేజ్ అంతా ఉంటుంది కదా. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఒకసారి చైతన్యవంతం అయితే ఆటోమేటికల్లీ మీరు ద్రవిడియన్ మూవ్మెంట్ నుంచి బయటకు ఎట్లా తీసుకొస్తారో. ఎందుకు యాంటీ హిందీ అజిటేషన్ తమిళనాడులో నడుస్తుందండి? రానియకుండా చేయడానికి జాతీయ పార్టీని. ఎందుకు అది కర్ణాటకలో జరుగుతుందండి? బీజేపీ ఆల్రెడీ ఉంది అక్కడ. తెలంగాణలో ఎందుకు లేదండి? ఆంధ్ర వైపు ఎందుకు లేరండి? అది మన దగ్గర కూడా ఇక్కడ చేయొచ్చు కదా, మీరు తెలుగే మాట్లాడాలి, హిందీ మాట్లాడకూడదు. ఇక్కడ ప్రాబ్లం లేదు మన దగ్గర. ప్రాబ్లం ఈస్ ద్రవిడియన్ పాలిటిక్స్లో ఒకసారి హిందీ వచ్చేసింది అనుకోండి, దెన్ ఇట్ బికమ్స్ ద బిగ్ ఇష్యూ. ఇదే స్టాలిన్ వాళ్ళ ఫ్యామిలీ నడిపిస్తున్న స్కూల్లో హిందీ మీడియం ఉంది, హిందీ లాంగ్వేజ్ నేర్పిస్తారు. కొంతమంది వాళ్ళ మినిస్టర్ కొడుకులు కూతురు స్పానిష్ అండ్ ఫ్రెంచ్ తీసుకున్నారు, తమిళ్ తీసుకోలేదు లాంగ్వేజ్. అది వాళ్ళ పాలిటిక్స్. అది